Dear aspirants, this is Srinivas, your current affairs mentor. Welcome to the Digital Class Notebook channel. Here we are discussing about the current affairs for the 30th Jan 2026. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. దాని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్స్. టుడే we are discussing the topics are national affairs, ranking and reports, banking and finance, MOUs and agreements, awards and recognition, and important days. Let's get to the first question in the national affairs. Niti Aayog report projects the number of end of life vehicles ELVS in India by 2030 as India projected e-waste generation by 2030. ఓకే 2030 నాటికి భారతదేశంలో ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికల్స్ నీ సంఖ్య ఎంతగా అంచనా వేయబడింది, అలాగే 2030 నాటికి భారత్ ఈ వేస్ట్ అంచనా ఎంత? ఈ వేస్ట్ వచ్చేసి 14 మిలియన్ మెట్రిక్ టన్స్ అంచనా ఈ వేస్ట్ వచ్చేసి. అండ్ ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికల్స్ ఎన్ని ఉంటాయి అని అంచనా వేస్తున్నారంటే 50 మిలియన్ వెహికల్స్ వరకు ఉంటాయి. ఓకే, ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నీతి ఆయోగ్ ఒక రిలీజ్ చేసింది 3 రిపోర్ట్లు, అది ఆన్ సర్క్యులర్ ఎకానమీ మీద ఇన్ జనవరి 2026. నీతి ఆయోగ్ 3 రిపోర్ట్లు రిలీజ్ చేసింది ఆన్ క్రూషియల్ సర్క్యులర్ ఎకానమీ మీద. ఈ రిపోర్ట్స్ ఎక్కడ లాంచ్ చేశారంటే ఇంటర్నేషనల్ మెటీరియల్ రీసైక్లింగ్ కాన్ఫరెన్స్లో లాంచ్ చేశారు. దీన్ని ఆర్గనైజ్ చేసింది మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఈ ఈఎల్విఎస్ రిపోర్టు ప్రొజెక్ట్ చేసేది ఏంటంటే బై ద ఎండ్ ఆఫ్ ఈఎల్విఎస్ అంటే ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికల్స్ ఏమని చెప్తుందంటే ఫ్రమ్ 2025 to 2030 ఇప్పుడు ప్రజెంట్ 23 మిలియన్ ఈఎల్విఎస్ వెహికల్సే ఉన్నాయి. అది 2030కి వచ్చేసరికి అది 50 మిలియన్ వరకు పెరుగుతుందని చెప్పారు. BS1 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి 8 రెట్లు ఎక్కువ పొల్యూటెంట్ కాలుష్యాన్ని విడుదల చేస్తాయి ప్రజెంట్ ఉన్న BS6 వెహికల్స్. ఇప్పుడు ప్రజెంట్ వాడేది ఏంటి BS6 అండ్ BS7 నడుస్తున్నాయి. BS7 అండ్ BS6 నడుస్తున్నాయి. ఓకే, వీటికి BS6 వెహికల్స్ కంటే BS1 అనేది 8 times ఎక్కువ పొల్యూటెంట్ విడుదల చేస్తుందని చెప్తాను, అంటే కాలుష్యాన్ని విడుదల చేస్తుందని చెప్తాను. ఇండియా జనరేట్స్ 1.5 to 2 మిలియన్ టన్స్ ఆఫ్ వేస్ట్ టైర్స్ యాన్యువల్లీ. ఖరాబైన టైర్లు సంవత్సరానికి మనం 1.5 నుండి 2 మిలియన్ టన్నుల వరకు జనరేట్ అవుతున్నాయి. దాని మేకింగ్ దీన్ని టైర్ రీసైక్లింగ్ క్రూషియల్, మేకింగ్ టైర్ రీసైక్లింగ్ క్రూషియల్ అని చెప్తున్నారు. వ్యర్థాల టైర్లు ఉత్పత్తి చేస్తుంది. ఈ వేస్ట్ అండ్ లిథియం అయాన్ బ్యాటరీ రిపోర్ట్ ఏమని వాజ్ డెవలప్డ్. ఇది ఏది డెవలప్ చేస్తా అంటే ఈ వేస్ట్ అండ్ లిథియం అయాన్ బ్యాటరీ రిపోర్ట్ డెవలప్డ్ చేసేది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్. ఇది ఇండియా ఈ వేస్ట్ ఎక్స్పెక్ట్ చేసేది ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ ఫ్రమ్ 6.19 మిలియన్ మెట్రిక్ టన్స్ టు 14 మిలియన్ మెట్రిక్ టన్స్ బై 2030. 2030 నాటికల్లా ప్రజెంట్ 6.19 మిలియన్ మెట్రిక్ టన్నుల నుండి 14 మిలియన్ మెట్రిక్ టన్నుల వరకు 2030 నాటికి పెరుగుతుంది ఈ వేస్ట్ అనేది అని చెప్తున్నారు. అండ్ ఎకనామిక్ వాల్యూ, ఈ మొత్తం ఎకనామిక్ వాల్యూ ఈ వేస్ట్ విలువ ఎంత అంటే 51,000 కోట్లు. బట్ ఇప్పటికీ ఓన్లీ 18% మాత్రమే కరెంట్లీ రికవర్డ్ అయింది. ప్రస్తుతానికి 18% మాత్రమే రికవరీ అవుతుంది అని చెప్తున్నారు. ఈ వేస్ట్ వాల్యూ ఎంత? 51,000 కోట్లు. ఓకే, ఈ రిపోర్ట్ ఎక్కడ లాంచ్ చేశారు? ఇంటర్నేషనల్ మెటీరియల్ రీసైక్లింగ్ కదా. ఇది ఎక్కడ జరిగింది అంటే రాజస్థాన్లోని జైపూర్లో జరిగింది. చీఫ్ మినిస్టర్ వచ్చేసి భజన్ లాల్ శర్మ. నేషనల్ పార్క్స్ అక్కడ ఏమున్నాయి? రంథంబోరే నేషనల్ పార్కు, కోయిల్డియో గానా నేషనల్ పార్కు అండ్ డెసర్ట్ నేషనల్ పార్క్, కియోలాడియో గానా నేషనల్ పార్క్. ఇది కియోలాడియో నేషనల్ పార్క్ అండ్ డెసర్ట్ నేషనల్ వైల్డ్ లైఫ్ సాంచురీ వచ్చేసి తాల్ చప్పర్ వైల్డ్ లైఫ్ సాంచురీ, కుంబల్ గ్రహ్ వైల్డ్ లైఫ్ సాంచురీ, మౌంట్ అబు వైల్డ్ లైఫ్ సాంచురీ. Okay, next question.
PFRDA constituted the SAG committee in January 2026 to review which system, and who is the chairman of SAG committee constituted by PFRDA? PFRDA అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. పెన్షన్ ఫండ్ ఏ వ్యవస్థను సమీక్షించడానికి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ జనవరి 2026లో సాగ్ కమిటీని ఏర్పాటు చేసింది. సాగ్ అంటే స్ట్రాటజిక్ అసెట్ అలొకేషన్ అండ్ అంటే రిస్క్ గవర్నెన్స్. స్ట్రాటజిక్ అసెట్ అలొకేషన్ రిస్క్ గవర్నెన్స్ కమిటీని ఏర్పాటు చేసింది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. ఓకే, ఈ PFRDA ఏర్పాటు చేసిన సాగ్ కమిటీని దీనికి చైర్మన్ ఎవరు అంటే నారాయణ రామచంద్రన్. దీనికి సాగ్ కమిటీకి చైర్మన్. ఏ వ్యవస్థ సమీక్షించడానికి PFRDAని సాగ్ కమిటీని ఏర్పాటు చేసింది అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ని రివ్యూ చేయడానికి. ఓకే, PFRDA constituted a high-level SAG committee to review the NPS, National Pension System Investment Framework. Okay, SAG stands for Strategic Asset Allocation and Risk Governance Committee. ఈ కమిటీకి చైర్పర్సన్ ఎవరంటే నారాయణ రామచంద్రన్, ఫార్మర్ కంట్రీ హెడ్ అండ్ CEO ఆఫ్ మోర్గన్ స్టాన్లీ ఇండియా. ఈయన ఫార్మర్, ఇది వరకు ఈయన మోర్గన్ స్టాన్లీ ఇండియాకి ఈయన CEO. అండ్ ఈ కమిటీలో మొత్తం 10 మెంబర్స్ ఉంటారు, ఇంక్లూడింగ్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ద క్యాపిటల్ మార్కెట్, అసెట్. ఈ 10 మందిలో క్యాపిటల్ మార్కెట్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీస్ లాస్. ఈ కమిటీ కన్సిస్ట్ ఆఫ్ 10 మెంబర్స్ ఇంక్లూడింగ్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ క్యాపిటల్ మార్కెట్స్, అసెట్ మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ లా. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫ్రమ్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఈజ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ద కమిటీ. ఈ కమిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా ఫ్రమ్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ నుండి ఎవరైతే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉన్నో ఆయన కూడా వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ ద కమిటీ. ఈ కమిటీ కండక్ట్ చేస్తుంది అంటే కాంప్రిహెన్సివ్ రివ్యూ ఆఫ్ ఎగ్జిస్టింగ్ NPS ఇన్వెస్ట్మెంట్ గైడ్లైన్స్. ఈ కమిటీ NPS పెట్టుబడి మార్గదర్శకాలను పూర్తిగా సమీక్షిస్తూ ఉంటుంది. ఓకే, ఇట్ విల్ బెంచ్ మార్క్ NPS ఇన్వెస్ట్మెంట్ విత్ లీడింగ్ గ్లోబల్ పెన్షన్ సిస్టమ్. అంటే ప్రపంచంలోనే ప్రధాన పెన్షన్ వ్యవస్థలతో పోల్చి NPSను మెరుగుపరుస్తుంది. ఈ కమిటీ విల్ యాక్సెస్ స్ట్రాటజిక్ అసెట్ అలొకేషన్ అండ్ ఎవాల్యుయేట్ న్యూ అసెట్ క్లాసెస్ ఫర్ లాంగ్ టర్మ్ రిస్క్. It mainly focus on portfolio diversification, risk governance and asset liability management. పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ మరియు రిస్క్ గవర్నెన్స్ బలోపేతం చేస్తుంది అని చెప్తున్నారు. ఈ కమిటీ రివ్యూ ద ఫండ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద బెంచ్ మార్క్స్ అండ్ అకౌంటబిలిటీ మెకానిజమ్స్ అండ్ స్ట్రెంగ్తెన్ ద అకౌంటబిలిటీ మెకానిజమ్స్. ఫండ్ పనితీరు మరియు అకౌంటబిలిటీని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఈ కమిటీ రివ్యూ ఇస్తుంది అని చెప్తున్నారు. ఇట్ విల్ వర్క్ ఆన్ ఎక్స్పాండింగ్ సబ్స్క్రైబర్ చాయిస్ అండ్ ఇంక్లూడింగ్ లైఫ్ సైకిల్ ఫండ్స్, టార్గెట్ డేట్ ఫండ్స్ అండ్ యాక్టివ్ పాసివ్ స్ట్రాటజీస్. ఇది దేని మీద వర్క్ చేస్తుందంటే ఎక్స్పాండింగ్ సబ్స్క్రైబర్, ఎవరైతే ఈ ఫండ్ సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళ చాయిస్ మీద, అండ్ ఇంక్లూడింగ్ లైఫ్ సైకిల్ ఫండ్స్, టార్గెట్ డేట్ ఫండ్స్ అండ్ యాక్టివ్ పాసివ్ స్ట్రాటజీస్. ఇక్కడ సబ్స్క్రైబర్లు, లైఫ్ సైకిల్ ఫండ్స్, టార్గెట్ ఫండ్స్, యాక్టివ్ పాసివ్ ఎంపికలు పెరుగుతాయి అని చెప్తాను. ఓకే, లిక్విడిటీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ కంట్రోల్ మెజర్స్ విల్ బి స్ట్రెంగ్థెన్డ్ అండర్ ద న్యూ ఫ్రేమ్వర్క్. Liquidity management and risk control measures will be strengthened under the new framework. Committee also integrates
ESG factors, climate related risks and net zero transition risk into NPS system. Alternate investment funds also evaluated as a part of diversification. PFRDA functions under ఈ PFRDA పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది అంటే యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరంటే నిర్మలా సీతారామన్. ది ఫైనల్ రికమెండేషన్స్ విత్ ఇన్ ద 9 months టు PFRDA. ద కమిటీ విల్ సబ్మిట్. ఈ కమిటీ మొత్తం రివ్యూ చేసి ఒక రిపోర్ట్ని ఉంటుంది, ఆ రిపోర్ట్ని ఎప్పటికల్లా సబ్మిట్ చేస్తా అంటే విత్ ఇన్ ద 9 months టు PFRDAకి ఈ కమిటీ సాగ్ కమిటీ PFRDAకి విత్ ఇన్ ద 9 months రిపోర్ట్ని సబ్మిట్ చేస్తుందని చెప్తున్నాను. సంపూర్ణత అభియాన్ 2.0 launched by నీతి ఆయోగ్ విల్ రన్ ఫర్ హౌ లాంగ్? ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సంపూర్ణత అభియాన్ 2.0 ఈజ్ టు అచీవ్. నీతి ఆయోగ్ ప్రారంభించిన సంపూర్ణత అభియాన్ 2.0 ఎంతకాలం కొనసాగుతుంది? సంపూర్ణత అభియాన్ 2.0 ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ఫుల్ సాచురేషన్ ఆఫ్ ఎసెన్షియల్ సర్వీస్. ఓకే, ఎన్ని రోజులు కొనసాగుతుంది, ఎంతకాలం కొనసాగుతుంది అంటే 90 days. ఓకే, సంపూర్ణత అభియాన్ అంటే ఏంటో చూద్దాం. నీతి ఆయోగ్ లాంచ్ సంపూర్ణత అభియాన్ 2.0 ఆన్ January 28, 2026. It is a time-bound 90-day campaign running till April 14, 2000. ఇది 90 రోజులు ప్రత్యేక ప్రచారం ఏప్రిల్ 14 వరకు, అంటే జనవరి 28 నుండి ఏప్రిల్ 14 వరకు ఈ 90 రోజులు ఇవి ప్రత్యేకంగా ప్రచారం జరుగుతుంటాయి. దేని గురించి అంటే ఏం టు ఎన్ష్యూర్ ఫుల్ సాచురేషన్ ఆఫ్ ఎసెన్షియల్ గవర్నమెంట్ సర్వీసెస్. అత్యవసర ప్రభుత్వ సేవల్లో పూర్తి సాచురేషన్లా సంపాదించడం. సాచురేషన్ అంటే కవర్ చేయడం, మొత్తం ఫుల్గా 100% కవర్ చేసి ఎసెన్షియల్ గవర్నమెంట్ సర్వీసెస్ ఏమున్నాయో ఈ 90 రోజుల్లో ప్రత్యేకంగా ప్రచారం చేయడమే ఈ సంపూర్ణత అభియాన్ యొక్క ఉద్దేశం. ఇది దేని మీద ఫోకస్ చేస్తా అంటే హెల్త్, న్యూట్రిషన్, శానిటేషన్, ఎడ్యుకేషన్ అండ్ యానిమల్ వ్యాక్సినేషన్ మీద ఇది మెయిన్గా ఫోకస్ చేసేది. సంపూర్ణత అభియాన్ దేని మీద ఫోకస్ చేస్తుంది? హెల్త్ మీద, న్యూట్రిషన్ మీద, శానిటేషన్ మీద, ఎడ్యుకేషన్ మీద అండ్ యానిమల్ వ్యాక్సినేషన్ మీద. ఈ క్యాంపెయిన్ టార్గెట్స్ ఏంటి అంటే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఆస్పిరేషనల్ బ్లాక్స్. Okay, instead of partial coverage, the goal is that no eligible beneficiary is left out. అర్హులైన ఎవరు మిగలకుండా అందరికీ సేవలు అందించడం అన్నట్టు. డిస్ట్రిక్ట్స్ అండ్ బ్లాక్స్ ప్రిపేర్ యాక్షన్ ప్లాన్స్. ప్రతి జిల్లా బ్లాకు 3 నెలల కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తాయి. ప్రతి జిల్లా మరియు బ్లాకు 3 నెలల కార్యాచరణ ఏది అనేది ఈ బ్లాక్లో, ప్రతి జిల్లాలోని బ్లాక్లో ఈ 3 నెలల కార్యాచరణ నిర్ణయిస్తాయి. ఆస్పిరేషన్ బ్లాక్స్ అండ్ ఫోకస్ న్యూట్రిషన్ అండర్ ICDS అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, అంగన్వాడీ సర్వీసెస్, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, గర్ల్స్ స్కూల్ టాయిలెట్స్ అండ్ యానిమల్ వ్యాక్సినేషన్. ఓకే, ఇవి ఆస్పిరేషన్ బ్లాక్స్. ఫోకస్ దేని మీద చేస్తాయంటే న్యూట్రిషన్ అండర్ ద ఇంటిగ్రేటెడ్ చిల్డ్రన్ డెవలప్మెంట్ సర్వీసెస్, అంగన్వాడీ సర్వీసెస్, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, గర్ల్స్ స్కూల్ టాయిలెట్స్ అండ్ యానిమల్ వ్యాక్సినేషన్ మీద ఇవి ఆస్పిరెంట్ బ్లాక్స్ మెయిన్గా ఫోకస్ చేస్తాయి. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ యొక్క కీ ఏరియాస్ ఇంక్లూడెడ్ న్యూ బర్న్ వేయింగ్, TB కేస్ రిపోర్టింగ్ అండ్ హెల్త్ అండ్ న్యూట్రిషనల్ డేస్, గర్ల్స్ టాయిలెట్స్ అండ్ యానిమల్ వ్యాక్సినేషన్. సేమ్ బ్లాక్స్లో అంగన్వాడీ సేవలు, పోషణ, మరుగుదొడ్లు, తాగునీరు, పాఠశాల బాలికలు టాయిలెట్లు, పశు టీకాలపై దృష్టి ఉంటుంది. ఇది ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో. బ్లాక్స్లో కూడా అంతే, న్యూట్రిషన్, ICDS అంగన్వాడీ సర్వీసెస్, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, గర్ల్స్ స్కూల్ టాయిలెట్స్ అండ్ యానిమల్ వ్యాక్సినేషన్. ఓకే, ఈ క్యాంపెయిన్ ఈ నీతి ఆయోగ్ ఏ క్యాంపెయిన్ లాంచ్ చేసింది? సంపూర్ణత అభియాన్ 2.0 లాంచ్ చేసింది. ఇది ఎన్ని రోజుల క్యాంపెయిన్? 90-day క్యాంపెయిన్. ఇది మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తా అంటే హెల్త్, న్యూట్రిషన్, శానిటేషన్, ఎడ్యుకేషన్ అండ్ యానిమల్ వ్యాక్సినేషన్. ఈ
ఈ మొత్తం 90 days ఈ కంపెనీ టార్గెట్ చూసుకునేది ఏంటి, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఆస్పిరేషనల్ బ్లాక్స్. ఆస్పిరేషనల్ బ్లాక్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ దేని మీద ఫోకస్ చేస్తాయి, బ్లాక్స్ న్యూట్రిషన్ మీద, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ మీద, అంగన్వాడీ సర్వీసెస్, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ మీద, గర్ల్స్ స్కూల్ టాయిలెట్స్ అండ్ యానిమల్ వ్యాక్సిన్. అదే డిస్ట్రిక్ట్స్ వచ్చేసరికి దేని మీద ఫోకస్ చేస్తాయి, కొత్తగా జన్మించిన చిన్నపిల్లలు ఉంటారు కదా, న్యూ బర్న్ బరువు ఎంత, దాన్ని బట్టి టీబీ కేస్ రిపోర్టింగ్ కూడా రికార్డ్ చేసుకొని హెల్త్ అండ్ న్యూట్రిషన్ డేస్ అండ్ గర్ల్స్ టాయిలెట్స్ అండ్ యానిమల్ వ్యాక్సినేషన్ మీద ఇవి మెయిన్గా ఫోకస్ చేస్తాయి. డిస్ట్రిక్ట్స్ అయితే ఇవి ఫోకస్ చేస్తాయి, బ్లాక్స్ అయితేనే ఇవి ఫోకస్ చేస్తాయి. IIT Guwahati new study identified how many potential future glacial lake formation sites in the eastern Himalayas, which predictive model was found to be the most accurate in IIT Guwahati study. తూర్పు హిమాలయాల్లో భవిష్యత్తులో ఏర్పడే గ్లేషియల్ సరస్సుల సంఖ్య ఎంతగా గుర్తించారు. ఐఐటి గువాహటి అధ్యయనంలో అత్యంత ఖచ్చితమైన మోడల్ ఏది, మోస్ట్ అక్యురేట్ మోడల్ వచ్చేసి బైసియన్ న్యూరల్ నెట్వర్క్. ఓకే, BNN బైసియన్ న్యూరల్ నెట్వర్క్. భవిష్యత్తులో ఏర్పడే గ్లేషియర్ సరస్సుల సంఖ్య ఎంతగా గుర్తించారు అంటే 492, ఆప్షన్ సి 492. ఈ స్టడీ ఏం ఐడెంటిఫై చేసిందంటే 492 పొటెన్షియల్ లొకేషన్స్ వేర్ న్యూ గ్లేషియల్ లేక్స్ మే ఫార్మ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే భవిష్యత్తులో గ్లేషియల్ సరస్సులు ఏర్పడే సంఖ్య 492 ప్రాంతాలలో గుర్తించారు. ఈ అధ్యయనంలో తెలిసింది. దీస్ లేక్స్ పోస్ ఏ సీరియస్ రిస్క్ ఆఫ్ గ్లేషియల్ లేక్ అవుట్బస్ట్ ఫ్లడ్స్. ఇవి ఈ లేక్స్ ఏవైతే ఉన్నాయో అవి భవిష్యత్తులో సీరియస్ రిస్క్, ఒకవేళ అవి బర్స్ట్ అయితే దానివల్ల ఫ్లడ్స్ వచ్చి సీరియస్ రిస్క్ జరిగే ప్రమాదం ఉందని చెప్పారు. వెన్ గ్లేషియల్ లేక్స్ సడన్లీ బర్స్ట్ రిలీజింగ్ ద లార్జ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ అండ్ ఐస్ అండ్ డెబ్రీస్, దిస్ విల్ డ్యామేజెస్ అన్నట్టు. అదే ఇంతకుముందు చెప్పింది, అది ఒకవేళ ఒక్కసారిగా బస్ట్ అయితే దాంట్లో నుంచి వచ్చే లార్జ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్, ఐస్ లాంటి అవి డ్యామేజ్ చేసే ఊర్లని, రోడ్లని, హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అన్నిటినీ డ్యామేజ్ చేస్తాయని చెప్తాం. మరి ఎగ్జాంపుల్ చెప్పానంటే ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి, ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ అదే ఎగ్జాంపుల్. ఓకే, దిస్ రీసెర్చర్స్ యూజ్డ్ హై రిజల్యూషన్ శాటిలైట్ ఇమేజెస్ అండ్ డిజిటల్ ఎలివేషన్ మోడల్స్. ఈ రీసెర్చ్లో వాళ్ళు యూజ్ చేసిన ఏంటంటే హై రిజల్యూషన్ శాటిలైట్ ఇమేజెస్ అండ్ డిజిటల్ ఎలివేషన్ మోడల్స్. ఎర్లియర్గా స్టడీస్ చేసింది ఏంటంటే ఇది టెరియన్ ఫోకస్ చేసింది టెరెన్ ఫీచర్స్ లైక్ స్లోపు, సర్క్యూస్, సర్ఫేస్ షేప్ అండ్ నియర్ బై లేక్స్. ఇవి ఇంతకుముందు ఎలా ఉండే, ఎక్కడ ఉండే, ఏ షేప్లో ఉండే, ఇవి ఏ నదికి దగ్గర ఉండే అనేది ఇంతకుముందు స్టడీలో చూసారు. కానీ ఇప్పుడు స్టడీ చేసిన దాంట్లో ఏంటంటే లాజిస్టిక్ రిగ్రెషన్ అండ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అండ్ బైసియన్ న్యూరల్ నెట్వర్క్స్. ఇప్పుడు ప్రజెంట్ టెస్ట్ చేసింది ఇవి లాజిస్టిక్ రిగ్రెషన్ అండ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అండ్ బైసియన్ న్యూరల్ నెట్వర్క్. ఉపగ్రహ చిత్రాలు మరియు డిజిటల్ ఎలివేషన్ మోడల్స్ని చూశారు. ఈ బైసియన్ న్యూరల్ నెట్వర్క్స్ పర్ఫార్మ్ ద బెస్ట్ డ్యూ టు ఇట్స్ అబిలిటీ టు హ్యాండిల్ అన్సర్టైనిటీ. పాత అధ్యయనంలో కంటే భిన్నంగా భూభాగ ఆకృతి, వాలు సర్కులు, సమీప సరస్సులపై దృష్టి పెట్టారు. దానికంటే ఇది బెస్ట్గా ఎబిలిటీగా రిపోర్ట్ స్టడీ చేశారని చెప్తుంది. ఇది వరకు పాత రిపోర్ట్ కంటే. ఈ రిపోర్ట్ దేనికి యూజ్ అవుతుంది అంటే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, ఏమైనా ప్రమాదాలు జరగవచ్చు అని ముందుగా హెచ్చరించడానికి ఈ స్టడీ అనేది కండక్ట్ చేశారు. ఎవరు కండక్ట్ చేశారు? IIT గువాహటి వాళ్ళు. ఎక్కడ అని ఈస్టర్న్ హిమాలయాస్. మొత్తం ఎన్ని గ్లేషియర్స్ కనుక్కున్నారంటే 492 ప్రాంతాలలో, లొకేషన్స్లో కొత్త 42 భవిష్యత్తులో గ్లేషియల్ సరస్సులు ఏర్పడే ప్రమాదం ఉంది. అవి ఒక్కసారిగా బస్ట్ అయితే దానివల్ల రోడ్లు, ఊర్లు అన్నీ కొట్టుకుపోయే ప్రమాదం ఉందని వాళ్ళు ముందుగా ఈ బైనల్ న్యూరల్ నెట్వర్క్స్ స్టడీ చేశారు. ఇది వరకు జరిపిన స్టడీ కంటే ఇదే ఆధునికంగా మరియు క్లియర్గా పిక్చర్స్ డిజిటల్ ఎలివేషన్ మోడల్స్ ద్వారా దీన్ని స్టడీ కండక్ట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ASC అర్జున్
recently developed by the Indian Railways. Where was the AS Arjun deployed for the first time? భారతీయ రైల్వేలు ఇటీవల ప్రవేశపెట్టిన ఏఎస్సి అర్జున్ ఏమిటి? ఏఎస్సి అర్జున్ మొదటిసారిగా ఎక్కడ ప్రవేశపెట్టబడింది అంటే విశాఖపట్నం రైల్వే స్టేషన్లో. ఇది ఒక హ్యూమనైడ్ సెక్యూరిటీ రోబోట్. జనవరి 27, 2020 భారత్ రైల్వేలు తమ మొదటి హ్యూమనైడ్ రోబోట్ అర్జున్ను ప్రవేశపెట్టాయి. ఈ రోబోట్ విశాఖపట్నం రైల్వే స్టేషన్లో అమర్చారు. ఎక్కడ ఉందంటే విశాఖపట్నం రైల్వే స్టేషన్లో. ఏఎస్సి అర్జున్ ప్రధానంగా భద్రత, పర్యవేక్షణ, ప్రయాణికుల సహాయం కోసం రూపొందించబడింది. ఇది భద్రత, స్టేషన్ సెక్యూరిటీ, సర్వేలెన్స్ అండ్ ప్యాసింజర్ సర్వీసెస్ గురించి రూపొందించబడింది. ఇది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ ద్వారా దేశీయ సాంకేతికతో అభివృద్ధి చేయబడింది. కంప్లీట్గా ఇంటెలిజెన్స్ని డెవలప్డ్ రోబోట్ ఇది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ మరియు ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇందులో ఏఐ ఉంది, ఇంకోటి ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ ఉంది. ఈ రోబోట్ జన నియంత్రణకు ఇది సహాయపడుతుంది. బాగా జనం వచ్చినప్పుడు జన నియంత్రణకు ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో ఆటోమేటెడ్ ప్రకటన చేస్తుంది. ప్రయాణికులతో నమస్తే వంటి స్నేహపూర్వక సంకేతాలతో స్పందిస్తుంది. ఓకే, ఇది సెమీ ఆటోనమస్ ప్యాట్రోలింగ్ అడ్డంకులను తప్పించుకునే సామర్థ్యం కలిగి ఉంది. ఫైర్ మరియు స్మోక్ డిటెక్షన్ సిస్టమ్లు కూడా ఉన్నాయి. దీంట్లో ఏమున్నాయంటే ఫైర్ మరియు స్మోక్ డిటెక్షన్ సిస్టమ్లు కూడా ఉన్నాయి. భారతీయ రైల్వేలు రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తాయి. ప్రస్తుతం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. ఓకే, ప్రజెంట్ ఎవరు రైల్వే మినిస్టర్? అశ్విని వైష్ణవ్. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. ఇది ఎక్కడే డిప్లాయ్ చేయబడింది అంటే విశాఖపట్నంలో. దాని పేరు రోబో పేరు ఏంటిది? ఏఎస్సి అర్జున్. ఇది ఆర్పిఎఫ్లోని, ఇది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా దేశీయ సాంకేతికతో అభివృద్ధి చేయబడింది. ఇది స్టేట్ విశాఖపట్నం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి. చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. నేషనల్ పార్క్స్ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, పాపికొండ నేషనల్ పార్క్ అండ్ రాజీవ్ గాంధీ రామేశ్వరం నేషనల్ పార్క్. రాజీవ్ గాంధీ ఓల్డ్ నేమ్ వచ్చేసి రామేశ్వరం. వైల్డ్ లైఫ్ శాంచరీస్ వచ్చేసి కొరింగా వైల్డ్ లైఫ్ శాంచరీ, కొల్లేరు బర్డ్ శాంచరీ, రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంచరీస్ వచ్చేసి కొరింగా వైల్డ్ లైఫ్ శాంచరీ, కొల్లేరు బర్డ్ శాంచరీ, రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంచరీస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ పథిక్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఆధార్ ఇంటిగ్రేషన్? ఆధార్ ఇంటిగ్రేషన్ సందర్భంలో పథిక్ అంటే ఏమిటి? గెస్ట్ మానిటరింగ్. ఆప్షన్ సి, గెస్ట్ మానిటరింగ్ అండ్ వెరిఫికేషన్ సాఫ్ట్వేర్. పథిక్తో ఆధార్ అనుసంధానం భారత్లో స్మార్ట్ పోలీసింగ్కు కీలకమైన అడుగు. పథిక్ అనేది హోటళ్ళు, ఫీజీలు, హోమ్ స్టేలు ఉపయోగించే గెస్ట్ మానిటరింగ్ సాఫ్ట్వేర్. ఇది ఆధార్ ఇంటిగ్రేషన్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా వెంటనే గుర్తింపు నిర్ధారణ జరుగుతుంది. పథిక్ అనేది హోటల్లో, పీజీలో, హోమ్ స్టేలో ఉపయోగించే గెస్ట్ మానిటరింగ్ సాఫ్ట్వేర్. అంటే వేరే దేశం నుంచి కానీ వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఎక్కడైనా హోటల్స్ కానీ అక్కడ పీజీలలో మనం స్టే చేస్తాం కదా, అక్కడ గెస్ట్ మన ఆధార్ కార్డు, ఇదివరకు అయితే ఆధార్ కార్డు అడిగేవాళ్ళు కదా, పోలీస్ మానిటరింగ్ కోసం మన ఆధార్ కార్డు చూపించేవాళ్ళం కదా. ఇప్పుడు ఇది పథిక్ అనే యాప్ జస్ట్ మన ఆధార్ స్కాన్ చేస్తే వీళ్ళు ఏదైతే ఆ క్యూఆర్ కోడ్ని స్కానింగ్ ద్వారా వెంటనే గుర్తించడం జరుగుతుందట. అయితే అన్నీ కాదు, ఈ ఏవైతే డిజిటల్ సైన్ అయ్యి డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ అండ్ ఫోటోగ్రాఫ్స్ అయినాయో వాటిని మాత్రమే గుర్తించగలుగుతాయి. ఇది సమ్మతి ఆధారిత విధానం. ఆధార్ నెంబర్లో ఇది ఎటువంటి ఆధార్ నెంబర్స్ కానీ ఆధార్ డేటాని స్టోర్ చేసుకోదు. డిజిటల్ సంతకం చేసిన వ్యక్తిగత వివరాలు మరియు ఫోటోలు మాత్రమే ఉపయోగిస్తారు. డిజిటల్ సైన్ చేసినవి మాత్రమే ఉపయోగిస్తుందంట. ఇది పోలీస్ శాఖ యుఐడి మధ్య మొదటి అధికారిక ఒప్పందం. ఇది ఎక్కడ ఈ వ్యవస్థను అహ్మదాబాద్ సిటీలో అమలు చేసింది ఫస్ట్ టైం. ఇది గుజరాత్ రాష్ట్రం హోమ్ డిపార్ట్మెంట్ పరిధిలో పనిచేస్తుంది. ప్రస్తుతం అక్కడ హోంమంత్రి వచ్చేసి మంత్రి హర్ష్ సంఘవి. ఈ పథిక్ జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఓకే, నేషనల్ లెవెల్లో దీనికి రికగ్నైజేషన్ వచ్చింది. ప్రస్తుతం గుజరాత్లో 9,000కు పైగా హోటళ్లలో ఇది అమల్లో ఉంది. మేము రీసెంట్గా అంటే ఒక 2 years బ్యాక్ ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఫస్ట్ అడిగింది ఏంటంటే నీ ఆధార్ చూపించు. ఆధార్ డేటాని వాళ్ళు జిరాక్స్ తీసుకొని
వాళ్ళు కాపీ చేసి పెట్టుకున్నారా? సో అప్పుడు మన డీటెయిల్స్ ఏమన్నా మిస్ అయితే దాన్ని ఏమైనా మిస్యూజ్ చేస్తారన్న భయం ఉంటుంది కదా. ఇప్పుడు అసలు ఏం లేకుండా పతిక్ అనే యాప్ తీసుకొచ్చింది పోలీస్ శాఖ. ఎక్కడ పోలీస్ శాఖ అంటే అహ్మదాబాద్ సిటీ పోలీస్. సో అట్లాంటిది ఇది దేశం మొత్తం రికగ్నైజేషన్ పొందింది అని చెప్తున్నారు. ప్రస్తుతం 9,000కు పైగా హోటల్లో ఇది అమల్లో ఉంది. ఏది పతిక్ అనే యాప్. దీని ద్వారా 50కి పైగా మిస్సింగ్ వ్యక్తులను గుర్తించడం సాధ్యమైంది. ఓకే, దీని ద్వారా 50కి పైగా మిస్సింగ్ వ్యక్తులను గుర్తించడం జరిగింది. ఆధార్ ఈ పతిక్ అనే యాప్ ద్వారా వాళ్ళు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే వాళ్ళకి ఈ పర్సన్ ఎక్కడే తను ఏంది అనేది వాళ్ళు క్లియర్ కట్గా డేటా తెలిసిపోతుంది కదా. అది దాని గురించి అది ఈ పతిక్ యాప్ యొక్క స్పెషల్. ఇది డెవలప్ చేసింది ఎవరు? గుజరాత్ రాష్ట్ర హోమ్ డిపార్ట్మెంట్ పరిధిలో అహ్మదాబాద్ సిటీ పోలీస్ వాళ్ళు. ఇది గుజరాత్ హోమ్ డిపార్ట్మెంట్ పరిధిలో పనిచేస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘవి, గుజరాత్ రాష్ట్ర మంత్రి. ర్యాంకింగ్ రిపోర్ట్స్లో ఎకానమిక్ సర్వే ఈజ్ ప్రిపేర్డ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ హోమ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ డిఫరెన్షియేటివ్స్ ఎకానమిక్ సర్వే ఫ్రమ్ యూనియన్ బడ్జెట్? ఎకానమిక్ సర్వే ఎవరి పర్యవేక్షణలో రూపొందించబడుతుంది? ఎకానమిక్ సర్వే మరియు యూనియన్ బడ్జెట్ మధ్య సరైన తేడా ఏది? సరైన తేడా ఏంటి? సర్వే ఈజ్ అడ్వైజరీ, బడ్జెట్ ఈజ్ లీగల్లీ బైండింగ్. అండ్ ఎకానమిక్ సర్వే ఎవరి పర్యవేక్షణలో రూపొందించబడుతుంది అంటే చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్. ఎకానమిక్ సర్వే 2026 భారత్ ఆర్థిక పరిస్థితిని విశ్లేషించే వార్షిక నివేదిక. ఇది ఆర్థిక వ్యవహారాల విభాగం, ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా రూపొందించబడుతుంది. ఆర్థిక మంత్రి శాఖ ఎవరు? నిర్మలా సీతారామన్ గారు. ఓకే, ఈ సర్వేలో జీడిపి వృద్ధి, ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్, ఆర్థిక లోటు, ఫిజికల్ ఉపాధి, ఎగుమతులు వంటి అంశాలు ఉంటాయి. ఇది సలహా మాత్రమే ఇచ్చే నివేదిక, చట్టబద్ధత లేదు దీనికి. ఇది కేవలం అడ్వైజర్ మాత్రమే ఇస్తుంది. దీనికి ఎటువంటి చట్టబద్ధత కలిగి లేదు. ఓకే, జనవరి 29, 2026 ఎకానమిక్ సర్వే ప్లాట్ఫామ్లో సర్వే పార్లమెంట్లో ప్రవేశపెట్టబడుతుంది. జనవరి 29 దీన్ని సర్వే పార్లమెంట్లో ప్రవేశపెట్టబడుతుంది. ఫిబ్రవరి 1, 2026 యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టబడుతుంది. 1964 నుంచి సర్వే మరియు బడ్జెట్ వేరువేరుగా ప్రవేశపెడుతున్నారు. ఇది ఎప్పటి వేరువేరుగా ప్రవేశపెడుతున్నారంటే 1964 నుంచి సర్వే మరియు బడ్జెట్ వేరువేరుగా ప్రవేశపెడుతున్నారు. ఓకే, ఎకానమిక్ సర్వే ఒక యాన్యువల్ రిపోర్ట్ని అనాలిసిస్ మీద ఎకానమిక్ పర్ఫార్మెన్స్, ఇండియా యొక్క ఎకానమిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్తుంది. ఇది ఎవరు ప్రిపేర్ చేస్తుందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమిక్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఈ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్. దీన్ని సూపర్విజన్ చేసే వాళ్ళు ఎవరంటే చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. దీనికి హెడ్ ఎవరంటే యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. ఈ సర్వే ఎటువంటి రివ్యూస్ మీద ఈ సర్వే ఏ రివ్యూస్ ఇస్తుందంటే జీడిపి గ్రోత్, ఇన్ఫ్లేషన్, ఫిజికల్ డిఫిసిట్, ఎంప్లాయ్మెంట్, ఎక్స్పోర్ట్స్ అండ్ సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ఈ సర్వే రిపోర్ట్ రివ్యూ ఇస్తుంది. ఇది నాన్ బైండింగ్ అండ్ అడ్వైజరీ డాక్యుమెంట్ అన్లైక్ ద యూనియన్ బడ్జెట్. దీనికి ఏం చట్టబద్ధత లేదు, జస్ట్ ఇది ఒక అడ్వైజ్ ఇస్తుంది అని చెప్తాను. ఎకానమిక్ సర్వే 2026 ప్రజెంటెడ్ ఆన్ 29th January 2026 నాడు ఈ పార్లమెంట్లో ప్రజెంట్ చేయబోతున్నారు. అయితే ఇది యూనియన్ బడ్జెట్ 26-27 విల్ బి ప్రజెంటెడ్ ఆన్ ఫిబ్రవరి. ఎకానమిక్ సర్వే అనేది జనవరి 29న పార్లమెంట్లో ఒకరు ప్రజెంట్ చేయబోతారు. తర్వాత యూనియన్ బడ్జెట్ ప్రజెంట్ అవుతుంది ఎప్పుడు? ఫిబ్రవరి 1, 2026. ఎర్లియర్ సర్వే అండ్ బడ్జెట్ వేర్ ప్రజెంటెడ్ టుగెదర్ బట్ దే వేర్ సపరేటెడ్ ఇన్ 1960. అంతకుముందు 1964 ముందు సర్వే అండ్ ఎకానమిక్ సర్వే అండ్ బడ్జెట్ యూనియన్ బడ్జెట్ రిపోర్ట్ ఒకేసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టేవారు. కానీ 1964 తర్వాత దీన్ని వేరువేరుగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సర్వే ప్రొవైడ్స్ ఫ్యూచర్ ఎకానమిక్ అవుట్లుక్ అండ్ సజెస్ట్ పాలసీ రిఫార్మ్స్. ఈ సర్వే ఫ్యూచర్ ఎకానమిక్ అవుట్లుక్ అండ్ సజెస్ట్ పాలసీ ఫ్యూచర్ ఎకానమిక్ అవుట్లుక్ ఇది అంటే ప్రిడిక్ట్ చేస్తుంది ఎకానమీ ఎటువంటి పర్ఫార్మెన్స్ చేస్తుంది, తర్వాత ఫ్యూచర్లో కమింగ్ ఇయర్స్లో ఎటువంటి పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్తాను. అండ్ సజెస్ట్ పాలసీ రిఫార్మ్స్ ఏమైనా రికమెండేషన్స్ కానీ చేంజెస్ కానీ ఏమన్నా ఈ
గవర్నమెంట్ పాలసీస్లో సాల్వ్ చేసేటి ఏమైనా ఉంటే వీటిని సజెస్ట్ చేస్తుంది. ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే ఇంకేమైనా ఇంప్రూవ్ చేయాలి అనుకుంటే పాలసీస్ని ఇది సజెస్ట్ చేస్తుంది. ఈ సర్వే అనేది, ఈ ఎకనామిక్ సర్వే అండ్ యూనియన్ బడ్జెట్ ఎకనామిక్ సర్వే అనేది ఏం చేస్తుంది, సజెషన్స్ చేస్తుంది. ఏదైనా గవర్నమెంట్ పాలసీస్లో ఎటువంటి ఇంప్రూవ్ చేయాల్సినవి ఏమైనా ఉంటే ఇప్పటికి ఉన్న వీటికంటే ఇంకా కొత్తగా మార్పులు చేసి ఎకానమీ ఇండియన్ ఎకానమీ డెవలప్మెంట్ అవ్వడానికి ఏమన్నా సలహాలు సూచనలు ఇస్తుందని చెప్తున్నారు. RBI issued a draft guidelines to support borrowers affected by natural calamities on which date? Which borrowers are eligible under the RBI disaster relief? సహజ విపత్తుల వల్ల ప్రభావితమైన రుణగ్రహీతలకు RBI డ్రాఫ్ట్ మార్గదర్శకాలు ఏ తేదీన విడుదల చేసింది? RBI విపత్తు సహాయ పథకానికి ఎవరు అర్హులు? ఏ తేదీన ప్రభావితమైన రుణగ్రహీతలకు RBI డ్రాఫ్ట్ మార్గదర్శకం ఏ తేదీన విడుదల చేసింది అంటే జనవరి 27న రిలీజ్ చేసింది. విపత్తు సహాయక పథకానికి ఎవరు అర్హులు అంటే స్టాండర్డ్ బారోవర్స్ విత్ నో డిఫాల్ట్ బియాండ్ 30 days. జనవరి 27, 2026 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహజ విపత్తుల వల్ల ప్రభావితమైన రుణగ్రహీతల కోసం డ్రాఫ్ట్ మార్గదర్శకాలను విడుదల చేసింది. సహజ విపత్తుల వల్ల అంటే కెలామిటీ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయితే న్యాచురల్ కెలామిటీస్ వాళ్ళ కోసం ఒక డ్రాఫ్ట్, బారోవర్స్ కోసం ఒక డ్రాఫ్ట్ RBI రిలీజ్ చేసింది. ఈ ఫ్రేమ్వర్క్ లక్ష్యం ఏంటిదంటే ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుతూ సకాలంలో రుణ సాయం అందించడం, వాళ్ళ యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుతూ అలాగే టైంకి వాళ్ళకి సహాయం అందించడమే రుణ సహాయం. ఓకే, క్రెడిట్ రిలీఫ్ అందించడం అన్నట్టు. ఈ మార్గదర్శకాలు ఏప్రిల్ 1, 2020 నుంచి అమల్లోకి వస్తాయి. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఏప్రిల్ 1 నుండి, అంటే 4th month. ఈ ఫిబ్రవరి 17, 2020 వరకు ప్రజలు నుంచి అభిప్రాయాలను ఆహ్వానించనున్నారు. ఫిబ్రవరి 17th వరకు. ఓకే, జనవరి 27న ఇది స్టార్ట్ అయింది కదా, అంటే ఫిబ్రవరి 17th వరకు, అంటే దగ్గర ఒక నెల రోజులు కాదు, ఇది 17, అవి 3, 20 రోజుల్లో ఒక ప్రజల నుంచి వాళ్ళ అభిప్రాయాలను సేకరించి రిపోర్ట్ తీసుకొని ఉన్నారు, జనాల రిపోర్ట్. ఓకే, బ్యాంకుల విపత్తుల కోసం ముందుగానే ప్రణాళికలు రూపొందించాలి. ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో RBI కింద పనిచేసే బ్యాంక్స్ అన్నీ, అవి ఇటువంటి న్యాచురల్ కెలామిటీస్ వస్తే వాటి నుండి ఎటువంటి ప్లాన్స్ వేయాలి, రిస్క్ ఎలా వాళ్ళని తప్పించాలి అనేది ముందుగానే రూపొందించాలి అని RBI డ్రాఫ్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ సూత్రాలను ఆధారిత విధానం బ్యాంకుల స్వేచ్ఛ ఇస్తుంది. ఓకే, చర్యల్లో రుణ గడువు మార్పు, మెరటోరియం, అదనపు రుణం ఉన్నాయి. వడ్డీ మొత్తాన్ని వేరు క్రెడిట్ సౌకర్యంగా మార్చే అవకాశం ఉంది. ఈ సహాయం స్వయంచాలకంగా కాదు, బ్యాంక్ అంచనాపై ఆధారపడి ఉంటుంది. వడ్డీ మొత్తాన్ని వేరే క్రెడిట్ సౌకర్యంగా మార్చే అవకాశం ఉంది. అంటే అక్యురేటెడ్ ఇంట్రెస్ట్ కన్వర్ట్ చేస్తా అంట సపరేట్ క్రెడిట్ ఫెసిలిటీకి. ఓకే, అండ్ రిలీఫ్ ప్రొవైడ్ ఎవరికైతే ఈ ఆర్థిక ఇంకా రిలీఫ్ ఉంటుందో, రిలీఫ్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ ద బేస్డ్ ఆన్ ద బారోవర్ అసెస్మెంట్, నాట్ ఆటోమేటికల్లీ. ఈ సహాయం స్వయంచాలకంగా కాదు, అంటే ఆటోమేటికల్గా కాదు, బ్యాంక్ అంచనాపై ఆధారపడి ఉంటుందని చెప్తుంది. 30 రోజుల మించి డిఫాల్ట్ లేని స్టాండర్డ్ రుణగ్రహీతలే అర్హులు. ఈ స్టాండర్డ్ బారోవర్స్ ఎవరంటే, ఇప్పుడు మనం బ్యాంకులలో లోన్స్ తీసుకుంటాం కదా, ఆ లోన్స్ EMI రూపంలో కడతాం కదా, 30 రోజుల కంటే ఎక్కువ టైం తీసుకోకుండా ఒక నెల అటు ఇటు అయితే ఏం కాదు. అట్లా కాకుండా ఎక్కువ రోజులు, అంటే కొంతమంది నెలలు కట్టారు కదా, వాళ్ళు స్టాండర్డ్ బారోవర్స్ కాదు. మిగిలిన వాళ్ళు ఎవరైతే 30 రోజుల లోపు లేదా 30 రోజులలో EMIస్ని కడతారో వారిలోని EMI చెల్లింపుల్లో 30 రోజులకు మించి ఆలస్యంగా కాకుండా ఉండే వాళ్ళు మాత్రమే స్టాండర్డ్ బారోవర్స్. RBI వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తాం, అండ్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ పార్ట్నర్డ్ విత్ అన్ ఆర్గనైజేషన్ టు ఎక్స్పాండ్ క్యాపిటల్ మార్కెట్ యాక్సెస్. ఎంఓయూస్ అండ్ అగ్రిమెంట్స్ మీద డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఒక ఆర్గనైజేషన్ తోటి పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది టు ఎక్స్పాండ్ ద మార్కెట్ క్యాపిటల్ మార్కెట్ యాక్సెస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్వీసెస్ విల్ ప్రొవైడెడ్ త్రూ ద ఇండియన్ పోస్ట్ నెట్వర్క్ అండర్ దిస్ పార్ట్నర్షిప్. మూలధన మార్కెట్ ప్రత్యేకత కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఏ సంస్థతో భాగస్వామ్యం చేసిందంటే పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది. ఏ భాగస్వామ్యంలో ఇండియా పోస్ట్ ద్వారా ఏ సేవలు అందించబడతాయి అంటే ఈ కొత్తగా ఆర్గనైజేషన్ తోటి పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది కదా, అందులో ఏ కొత్త సేవలు అంటే ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది ఇండియా పోస్ట్ నెట్వర్క్ ఈ పార్ట్నర్షిప్ కింద అంటే డిమాట్ అకౌంట్స్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఐపీఓఎస్. ఐపీఓఎస్ అంటే ఇండియన్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్. డిమాట్ అకౌంట్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ అనేటి ఈ కొత్తగా పార్ట్నర్షిప్ కుదుర్చుకున్న సంస్థతో. మరి ఏ సంస్థతో కుదుర్చుకుంది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అంటే స్టాక్ హోల్డింగ్ సర్వీసెస్ లిమిటెడ్, ఎస్ఎస్ఎల్. ఆప్షన్ సి ఆన్సర్. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ స్టాక్ హోల్డింగ్ సర్వీసెస్ లిమిటెడ్ తోటి. ఈ అగ్రిమెంట్ సైన్డ్ అట్ దాక్ భవన్ న్యూఢిల్లీలో జరిగింది ఈ అగ్రిమెంట్. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ వచ్చేసి జ్యోతిరాదిత్య సింధియా. ఓకే, మీ యూనియన్ మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఎవరంటే జ్యోతిరాదిత్య సింధియా. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ దేని కింద పనిచేస్తాయి అంటే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ మీద. ఈ పార్ట్నర్షిప్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటిదంటే ఎక్స్పాండ్ రెగ్యులేటెడ్ క్యాపిటల్ మార్కెట్ సర్వీసెస్ అక్రాస్ ఇండియా త్రూ ద ఇండియన్ పోస్ట్ నెట్వర్క్. అంటే ఈ భాగస్వామ్యం ద్వారా ఇండియన్ పోస్టల్ నెట్వర్క్ మూలధన మార్కెట్ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించబడతాయి అని. ఓకే, అండర్ ద ఇనిషియేటివ్ ఇండియా పోస్ట్ విల్ ఎనేబుల్ ద సిటిజన్స్ టు యాక్సెస్ ఆర్గనైజ్డ్ ఫైనాన్షియల్ మార్కెట్స్. ప్రజలకు సంఘటిత ఆర్థిక మార్కెట్లో పాల్గొనే అవకాశం కల్పించడం దీని ముఖ్య లక్ష్యం. సర్వీసెస్ ఇంక్లూడ్ ఓపెనింగ్ ఏ డిమాట్ అకౌంట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్. ఇది ఎక్కువ ట్రేడింగ్ చేసే వాళ్ళకి మనకు తెలుస్తుంది, లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా డిమాట్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి అండ్ పార్టిసిపేషన్ ఇన్ చెప్పిన కదా ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్. ఓకే, ఈ సర్వీసెస్ దిస్ సర్వీసెస్ విల్ ప్రొవైడ్ యూజింగ్ ఏ డిజిటల్ ఆన్బోర్డింగ్ లింక్స్, క్యూఆర్ కోడ్స్ అండ్ సెలెక్టెడ్ పోస్ట్ ఆఫీస్ అవుట్లెట్స్. ఈ సేవలు డిజిటల్ లింకులు, క్యూఆర్ కోడ్లు మరియు ఎంచుకున్న పోస్ట్ ఆఫీస్ కేంద్రాల ద్వారా అందుబాటులో ఉంటాయి. ఓకే, మనం ఎంచుకున్న పోస్ట్ ఆఫీస్ అవుట్లెట్స్ ద్వారానే ఉంటాయి, ఈ కేంద్రాల ద్వారా అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఎస్ఎస్ఎల్ అంటే స్టాక్ హోల్డింగ్ సర్వీసెస్ లిమిటెడ్ విత్ సపోర్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కండక్ట్ ఏ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్. అంటే ఎస్ఎస్ఎల్ అండ్ డిఓపి సహకారంతో ఇన్వెస్టర్ల అవగాహన మరియు ఫైనాన్షియల్ లిటరసీ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఎవరు పోస్ట్ ఆఫీస్ కండక్ట్ ఏ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్స్. ఎవరి సపోర్ట్ తోటి? ఎస్ఎస్ఎల్ అంటే స్టాక్ హోల్డింగ్ సర్వీసెస్ లిమిటెడ్ తోటి. ఇది మెయిన్గా స్పెషల్గా ఇంకో విషయం మీద ఫోకస్ చేస్తుంది. ఆన్ ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ ఎవరైతే మొట్టమొదటిసారిగా పెట్టుబడి పెడతారో వాళ్ళ మీద స్పెషల్గా ఫోకస్ చేస్తుంది. అండ్ పీపుల్ ఇన్ రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్, ఎవరైతే సెమీ అర్బన్ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు అండ్ ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ చేస్తారో వాళ్ళ మీద మెయిన్గా ఫోకస్ చేస్తారని చెప్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఎవరితో అగ్రిమెంట్ కుదుర్చుకుంది? ఎస్ఎస్ఎల్ అంటే స్టాక్ హోల్డింగ్ సర్వీసెస్ లిమిటెడ్. ఈ పార్ట్నర్షిప్ ద్వారా వాళ్ళకి ఎటువంటి ఏం కొత్త సర్వీసెస్ ఇంక్లూడ్ అవుతాయి అంటే ఓపెనింగ్ డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ పార్టిసిపేషన్ ఇన్ ఐపీఓఎస్. యూనియన్ మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎవరు? జ్యోతిరాదిత్య సింధియా. ఓకే, ఈ పార్ట్నర్షిప్ యొక్క మెయిన్ ఎయిమ్ దీన్ని ఎక్స్పాండ్ చేయడం అంటే క్యాపిటల్ మార్కెట్ సర్వీసెస్ అక్రాస్ ఇండియా త్రూ ఇండియా పోస్ట్ ఆఫీస్ ద్వారా దేశం మొత్తం మీద ఈ క్యాపిటల్ మార్కెట్ సర్వీసెస్. ఓకే, క్యాపిటల్ మార్కెట్ సర్వీసెస్ దేశం మొత్తం మీద ఈ ఇండియన్ పోస్ట్ ఆఫీసెస్ నెట్వర్క్ ద్వారా సేవలు అందించబోతుంది. ఓకే, హౌ మెనీ ఇండివిజువల్స్ వేర్ అవార్డెడ్ అట్ ద జీవన్ రక్షక్ పడక్ సిరీస్ 2025?
వాట్ ఈస్ ద ఆన్ టైమ్ మానిటరీ అలవెన్స్ ఆఫ్ సర్వోత్తమ్ జీవన్ రక్షక్ పథక్. జీవన్ రక్షక్ పథక్ సిరీస్ 2025 ఎంతమందికి ఇవ్వబడింది అంటే 30 మందికి ఇవ్వబడింది. సర్వోత్తమ్ జీవన్ రక్ష పథక్ ఇచ్చే ఒక్కసారి నగదు బహుమతి ఎంత అంటే 2 లక్షలు. ఒక్కసారిగా ఇచ్చే బహుమతి ఎంత అంటే 2 లక్షలు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు అప్రూవ్ చేస్తారు జీవన్ రక్ష పథక్ సిరీస్ 2025. ఇది 26 జనవరి 2026 నాడు. మొత్తం 30 ఇండివిజువల్స్ ఫర్ ద కరేజియస్ అండ్ సెల్ఫ్ లైఫ్ సేవింగ్స్ యాక్ట్, ప్రాణాలను కాపాడిన ధైర్య సాహస చర్యలకు గాను 30 మందికి అవార్డులు ఇవ్వనున్నారు. ఓకే, ఈ అవార్డు గివెన్ అండర్ ద 3 కేటగిరీస్: సర్వోత్తమ్, ఉత్తమ్ అండ్ జీవన్ రక్షక్ పథక్. ఈ అవార్డు అనేది 3 భాగాలలో ఇవ్వబోతున్నారు. ఒకటి సర్వోత్తమ్, ఇంకోటి ఉత్తమ్, ఇంకోటి జీవన్ రక్షక్ పథక్. వీటిలో 6 వేరు కన్ఫర్డ్ పోస్టమస్లీ. వీటిలో 6 అవార్డులు మరణానంతరం ప్రదానం చేయబడతాయి. జీవన్ రక్షక్ పథక్ సిరీస్ వర్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ 1961. పథక్ అవార్డులు, జీవన్ రక్షక్ పథక్ అవార్డులు 1961లో ప్రారంభించబడ్డాయి. సర్వోత్తమ్ జీవన్ రక్షక్ పథక్ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో చూపించిన అసాధారణ ధైర్యానికి ఇవ్వబడుతుంది. ఓకే, ఉత్తమ్ జీవన్ రక్షక్ పథక్ తీవ్రమైన ప్రమాద స్థితిలో చూపిన ధైర్యానికి ఇవ్వబడుతుంది. జీవన్ రక్షక్ పథక్ తీవ్ర గాయాల ప్రమాదాలు చూపిన ధైర్యానికి ఇవ్వబడుతుంది. ఓకే, ఈ 3 పథక్స్ ఏంటి అంటే సర్వోత్తమ్ జీవన్ రక్ష పథక్, ఉత్తమ్ జీవన్ రక్ష పథక్ అండ్ జీవన్ రక్ష పథక్. ఈ అవార్డులో మెడల్ మరియు సర్టిఫికేట్లు ఉంటాయి. వీటిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతకం ఉంటుంది. ఓకే, నగదు బహుమతులు సర్వోత్తమ్కి 2 లక్షలు, ఉత్తమ్కి 1.5 లక్ష, జీవన్ రక్షకు అంటే 1 లక్ష రూపాయలు నగదు బహుమతి ఉంటుంది. ఈ అవార్డులు సాధారణంగా రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వం లేదా సంబంధిత శాఖ ద్వారా ప్రదానం చేయబడుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ సిఏపిఎఫ్ పర్సనల్ వేర్ అప్రూవ్డ్ ఫర్ గ్యాలంటరీ అవార్డ్స్ 2026? సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. ఓకే, విచ్ 2 ఇండియన్ నేవీ ఉమెన్ ఆఫీసర్ వేర్ అవార్డెడ్ శౌర్య చక్ర ఇన్ 2026? గ్యాలంటరీ అవార్డ్స్ 2026 ఎంతమంది సిబ్బందికి మంజూరు చేయబడ్డాయి? ఎంతమంది సిబ్బందికి అంటే 70 మంది సిబ్బందికి గ్యాలంటరీ అవార్డ్స్ మంజూరు చేయబడ్డాయి. 2026లో శౌర్య చక్ర అందుకున్న భారత నౌకాదళ మహిళా అధికారులు ఎవరు అంటే లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా కే అండ్ లెఫ్టినెంట్ కమాండర్ ఏ రూపా. ఓకే, వీళ్ళిద్దరూ ఫీమేల్ ఆఫీసర్స్కి శౌర్య చక్ర అందుకున్నారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అప్రూవ్ చేస్తుంది ఈ గ్యాలంటరీ అవార్డ్స్ని 2026. అంద 77th రిపబ్లిక్ డే నాడు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు అవార్డు అప్రూవ్ చేశారు. టోటల్గా 70 ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ సిఏపిఎఫ్ పర్సనల్ వేర్ హానర్డ్ ఇంక్లూడింగ్ 6th పోస్టమస్ అవార్డ్స్. పోస్టమస్ అంటే చెప్పుకున్నది కదా, మరణానంతరం ఇచ్చే అవార్డ్స్. అవార్డ్స్ ఇంక్లూడ్ 17 పీస్ టైమ్ గ్యాలంటరీ డెకరేషన్స్. దీస్ కన్సిస్ట్ 1 అశోక చక్ర, 3 కీర్తి చక్రాలు, 13 శౌర్య చక్రాలు. అశోక చక్ర అనే ఇండియా హైయెస్ట్ పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డు. ఓకే, ఈ అవార్డు ఎవరికి ఇవ్వడం జరిగింది? అశోక చక్ర అనేది గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఫర్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఓకే, and he became the first Indian to visit the International Space Station and the second Indian in space after Rakesh Sharma in 1984. రీసెంట్గా ఈయన అంతరిక్షంలోకి వెళ్ళాడు కదా, ఇండియన్ టు విజిట్ ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. నాసా తరపున అదొక మిషన్ జరిగింది, యాక్సియం మిషన్ అని. దానికి ఈయన గ్రూప్ కెప్టెన్ కదా, అందుకోసం ఆయనకి ఈ అవార్డు ఇవ్వబోతున్నారు. ఏ అవార్డు అంటే అశోక చక్ర. అండ్ హీ వాజ్ ద సెకండ్ ఇండియన్ ఇన్ స్పేస్ ఆఫ్టర్ ద రాకేష్ శర్మ ఇన్ 1984. 3 కీర్తి చక్రాస్ అవార్డెడ్ టు మేజర్ హర్దీప్ సింగ్, నాయిబ్ సుబేదార్ ధోలేశ్వర్ సుబా అండ్
గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్. 3 కీర్తి చక్రాల అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఎవరికంటే వాళ్ళేమో మేజర్ అర్షద్ సింగ్, ఇంకోళ్ళు నయీబ్ సుబేదార్ దోలేశ్వర్ సుబ్బా అండ్ గ్రూప్ కెప్టెన్ వచ్చేసి ప్రశాంత్ బాలకృష్ణ నాయర్కి. శౌర్య చక్ర వాజ్ అవార్డెడ్ టు 2 ఇండియన్ నేవీ ఉమెన్ ఆఫీసర్స్, లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా కే అండ్ లెఫ్టినెంట్ కమాండర్ రూపా ఏ. ఈ ఇద్దరు ఆఫీసర్స్కి శౌర్య చక్ర అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇన్ అడిషన్ ప్రెసిడెంట్ అప్రూవ్డ్ 53 సర్వీస్ గ్యాలంటరీ మెడల్స్ ఇంక్లూడింగ్ సేనా మెడల్, నావో సేనా మెడల్, వాయుసేన మెడల్. ఓకే, మొత్తం 53 సర్వీస్ గ్యాలంటరీ మెడల్స్ అప్రూవ్ చేయడం జరిగింది. అందులో సేనా మెడల్, నావో సేనా మెడల్ అండ్ వాయుసేన మెడల్ కూడా ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అడ్మినిస్టర్స్ ద గ్యాలంటరీ అవార్డ్స్ అండ్ యూనియన్ డిఫెన్స్ మినిస్టర్స్ ఈజ్ రాజ్నాథ్ సింగ్. ఓకే, ఇందులో మొత్తం అశోక చక్ర గెలుచుకున్నది ఎవరు అంటే కెప్టెన్ శుభాంశు శుక్లా. అండ్ ఫస్ట్ ఇండియన్ టు విజిట్ ఈయన ఎవరంటే ఫస్ట్ ఇండియన్ టు విజిట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అండ్ సెకండ్ పర్సన్ ఆఫ్టర్ రాకేష్ శర్మ. 3 కీర్తి చక్రాస్ అందుకున్న పేరు అవార్డెడ్ టు మేజర్ అర్షద్ దీప్ సింగ్, నాయబ్ సుబేదార్ దోలేశ్వర్ సుబా అండ్ గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎనర్జీ ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ డేట్? అంతర్జాతీయ పరిశుభ్రత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు అంటే జనవరి 26. మనం రిపబ్లిక్ డే కూడా అదే రోజు జరుపుకుంటాం. ఇంటర్నేషనల్ డే వచ్చేసరికి క్లీన్ ఎనర్జీ డే జరుపుకుంటారు. మన దగ్గర రిపబ్లిక్ డే. నేషనల్గా, ఇంటర్నేషనల్గా క్లీన్ ఎనర్జీ డే. ఇంటర్నేషనల్ క్లీన్ ఎనర్జీ డే అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ 26th జనవరి. ఇది 3వ అంతర్జాతీయ పరిశుభ్రత దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇది 2023లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. జనవరి 26, 2023 జరుపుకోవడం స్టార్ట్ చేసింది. 2023 నుండి ఇది 3వసారి జరుపుకోవడం. దీని యొక్క థీమ్ వచ్చేసి క్లీన్ ఎనర్జీ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్. దీన్ని ఎవరు డిక్లేర్ చేశారంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. ఈ రిజల్యూషన్ A77327 ఫస్ట్ టైం ఎప్పుడు అబ్జర్వ్ చేశారంటే 2024లో. ఇది ఇప్పుడు జరుపుకునే 3rd టైం. ఓకే, ఇంటర్నేషనల్ రిన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ కూడా 26 జనవరి 2009లో స్థాపించబడింది. ఇంటర్నేషనల్ రిన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ యానివర్సరీ ఇన్ 2026 వచ్చేసరికి ఇది 17వసారి జరుపుకుంటుంది. ఇంటర్నేషనల్ రిన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ లోగో డైరెక్టర్ జనరల్ ఎవరంటే ఫ్రాన్సిస్కో లా కెమెరా. ఓకే, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే అబుదాబి, UAEలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, దీని యొక్క ఇంటర్నేషనల్ డే క్లీన్ ఎనర్జీని మనం 26 జనవరి జరుపుకుంటాం. ఇది 2024 నుండి స్టార్ట్ అయింది. 2023లో UN జనరల్ అసెంబ్లీ దీన్ని ఆమోదించింది. ఇప్పుడు జరుపుకునేది 3వసారి. అండ్ అదే రోజు 2009లో ఇంటర్నేషనల్ రిన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది ఎస్టాబ్లిష్ జరిగింది 2009లో. ఇది ఇప్పుడు అదే 26 జనవరిలో జరుపుకునేది 17th టైము. దీని యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఫ్రాన్సిస్కో లా కెమెరా. ఇది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే అబుదాబి ఉన్నాయి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఓకే, ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై, సైన్ ఆఫ్.